హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఆటోకాడ్లో ఎరేజ్ కమాండ్ గురించి, అలాగే కాపీ కమాండ్ గురించి, మిర్రర్ కమాండ్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎరేజ్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేసాం అనుకోండి, ఆర్ఈసీ రెక్టాంగిల్. సో ఈ ఎరేజ్ మళ్ళీ ఒక రెక్టాంగిల్ డ్రా చేసాం, ఎరేజ్ సెర్చ్ చేసాం. సో ఇది మనకి ఎరేజ్ అవ్వాలి, ఆబ్జెక్ట్ మొత్తం ఎరేజ్ అవుతుంది. చూడండి, మనకి ట్రిమ్ అనేదేమో మనకి అవసరమైన పార్ట్లు మట్టుకి ఎరేజ్ అవుతుంది. ఈ ఎరేజ్ అనే ఆప్షన్ మటుకి మొత్తం ఆబ్జెక్ట్ని మొత్తం ఎరేజ్ చేస్తుంది. సో మళ్ళీ చూడండి, రెక్టాంగిల్ కామెంట్ తీసుకున్నాం, మళ్ళీ రెక్టాంగిల్ కామెంట్ తీసుకున్నాం, ఎరేజ్. ఈ ఎరేజ్ అనే ఆప్షన్ కావాలనుకోండి, మీకు ఇలా సెలెక్ట్ చేసి రైట్కి ఎరేజ్ అవుతుంది. అదే మనం లైన్ కమాండ్తో 15 రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాం, మనం ఒక స్క్వేర్ డ్రా చేస్తున్నాం. 15 సో అన్ని సైడ్స్ కూడా మనం 15 ఇద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఇది ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా, ఇదొక లైన్, ఇదొక లైన్. ఈ లైన్స్ అన్ని కలిపి మనం ఒక స్క్వేర్ అనేది డ్రా చేస్తాం. సో ఇది ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి అరేంజ్ చేయొచ్చు. సో ఇదంతా ఒకే ఆబ్జెక్ట్. సో ఇది రైట్ క్లిక్ చేసి అరేంజ్ చేస్తే మీరు చూడండి, మొత్తం అంతా ఒకసారి అరేంజ్ అయిపోతుంది. సో ఈ అరేంజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, మనం సెలెక్ట్ ఏం అరేంజ్ అవ్వాలో చూసుకుంటాం, ఎంటర్, అరేంజ్ అయిపోతుంది. సో ఇది అరేంజ్ కమాండ్ గురించి. సో నెక్స్ట్ ఆప్షన్ కాపీ అంటే ఏంటనే చూద్దాం. సెలెక్ట్ చేసాం, కాపీ షార్ట్కట్ CO, ఎంటర్. సో ఇక్కడ చూడండి ఏమంటుందంటే, స్పెసిఫై ది బేస్ పాయింట్ అండి. బేస్ పాయింట్ క్లిక్ చేస్తాం, మనకి డిస్టెన్స్ ఎంత కావాలి అందిద్దాం. ఒక 15 ఇచ్చాం డిస్టెన్స్. 15 రేడియస్లో 15 డిస్టెన్స్తో మళ్ళీ వచ్చింది, అది 15 డిస్టెన్స్. సో మీరు అలా ఎన్ని కాపీస్ అన్నా తీసుకోవచ్చు. ఇది కాపీ ఆప్షన్. సో ఇలా మళ్ళీ కాపీ ఆప్షన్ గురించి చూద్దాం. రెక్టాంగిల్ కామెంట్ తీసుకుందాం, సెలెక్ట్ చేసాం, రైట్ క్లిక్, కాపీ. ఇది ఫ్రెండ్స్ కాపీ ఆప్షన్ గురించి. సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ అలా కాపీ ఆప్షన్ తీసుకుంటారు, సెలెక్ట్ చేస్తారు ఆబ్జెక్ట్ ఏది కాపీ కావాలో, ఎంటర్, ఇలా కాపీ చేస్తారు. సో ఇది కాపీ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిర్రర్ ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి ఒకసారి మనం ఇవన్నీ నేను అరేంజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేసాం, రైట్ క్లిక్, అరేంజ్ అయిపోయింది. సో ఇది కూడా అరేంజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ప్యాన్ ఉంటుంది. ఈ ప్యాన్ సెలెక్ట్ చేసుకుని మనం మౌస్ రైట్ క్లిక్ చేసి ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ని. సో మనం అడ్జస్ట్ చేస్తాం, ఓకే. సో మనకి మిర్రర్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, సేమ్ ఇదే ఆబ్జెక్ట్ ఇటు సైడ్ కూడా రావాలి, దేని బేసిస్ కూడా రావాలి. సో ఇక్కడ చూద్దాం, మిర్రర్ అనే ఆప్షన్ తీసుకున్నాం, మనం ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసాం, ఎంటర్. స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్. ఇది ఫస్ట్ పాయింట్ మిర్రర్ లైన్. ఇది చూడండి, ఇలా మిర్రర్ అయిపోయింది సేమ్. ఇది ఎస్ నో అని అడుగుతుంది. సో ఇక్కడ నో నొక్కాలి. మీరు ఎస్ నొక్కితే ఏమవుతుందో కూడా మనం నెక్స్ట్ చూద్దాం. మనం నో నొక్కదాం. సో సేమ్ మనకి ఇక్కడ మిర్రర్ అయింది. సో ఒక స్టెప్ మళ్ళీ నేను చూడండి, మళ్ళీ దీన్ని మళ్ళీ నేను కాపీ చేస్తున్నాను, కాపీ చేసాం. సో మళ్ళీ మిర్రర్ కమాండ్ చూద్దాం. మనం మళ్ళీ మిర్రర్ సెలెక్ట్ చేసాం, ఎంటర్, ఓకే, ఎంటర్. సో ఇక్కడ మనం ఎస్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే మనకి ముందు మనం మిర్రర్ ఏదైతే చేసామో ఆ ఆబ్జెక్ట్ మనకి మిస్ అవుతుంది. సో అలా అవ్వకూడదు. అలా అవ్వాలంటే ఎస్ నొక్కాలి, అవ్వకూడదు అంటే నో నొక్కాలి. నో క్లిక్ చేయాలి. సో తర్వాత మనం ఇదే పార్ట్ మనకి మిర్రర్ అనేది సమ్ డిస్టెన్స్లో అవ్వాలి. ఈ లైన్ బేస్ చేసుకుని అవ్వాలి మిర్రర్ అనేది. ఈ లైన్ బేస్ చేసుకుని
సేమ్ డిస్టెన్స్లో ఇటు సైడ్ కూడా రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, మిర్రర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎంటర్. సో మనకి బేస్ పాయింట్ ఇది. సో చూడండి, నేను ఇక్కడ నో క్లిక్ క్లిక్ చేశాను. సో మనకి ఆబ్జెక్ట్ మిస్ అయింది. సో మళ్ళీ మనం ఎస్ క్లిక్ చేద్దాం. చూడండి, ఈసారి నో క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, సేమ్ డిస్టెన్స్తో మనకి మిర్రర్ అయింది. సో మనం ఇలా మిర్రర్ సేమ్ డిస్టెన్స్లో కావాలన్నా చేసుకోవచ్చు, లేదా సేమ్ ఇదే ఆబ్జెక్ట్ మీద ఈ ఆబ్జెక్ట్ రావాలన్నా మిర్రర్ చేసుకోవచ్చు. సో మనం మిర్రర్ అనే కమాండ్ మనకి ఎక్కువగా ఆటోకాడ్లో వాడుతూ ఉంటారు. సేమ్ ఆబ్జెక్ట్స్ టూ సైడ్స్ వెర్టికల్గా హారిజాంటల్గా ఉన్న, లేదా ఒకే ఆబ్జెక్ట్ ఎక్కువ సార్లు ఉన్నా కూడా మనకి మిర్రర్ అనే ఆప్షన్ వాడతారు. ఇది ఫ్రెండ్స్ మిర్రర్ గురించి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.